భారత్, ఐర్లాండ్ మధ్య జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడేలా కనిపిస్తున్నాడు. శుక్రవారం బెల్ఫాస్ట్‌లోని సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ మైదానంలో ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే మ్యాచ్ సమయానికి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మ్యాచ్ ద్వారా భారత 15 ఏళ్ల యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తాడని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ వైభవ్‌కు తుది జట్టులో చోటు దక్కినా ఈ వర్షం కారణంగా అతడి అరంగేట్రం మ్యాచ్‌కు ఆటంకం కలిగే ప్రమాదం ఉంది. బీబీసీ వెదర్ రిపోర్ట్ ప్రకారం శుక్రవారం బెల్ఫాస్ట్‌లో రోజంతా ఆకాశం మబ్బులతో కూడి ఉంటుంది. మ్యాచ్ జరిగే సమయంలో అక్కడక్కడ చిరుజల్లులు, తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. టాస్ పడే సమయం, మ్యాచ్ జరిగే గంటల్లో వర్షం కురిసే అవకాశం 30% నుంచి 43% వరకు ఉన్నట్లు అంచనా వేశారు. ఇక ఉష్ణోగ్రత 22 నుంచి 23 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశం ఉంది. వాతావరణం ఆట ఆడటానికి అనుకూలంగానే ఉన్నప్పటికీ మధ్య మధ్యలో వచ్చే వర్షపు జల్లులు మ్యాచ్ ను కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు. ప్రస్తుత వాతావరణ నివేదికల ప్రకారం బెల్ఫాస్ట్ లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే లేదు. పగటిపూట చాలా సమయం పొడిగా ఉండే అవకాశాలున్నాయి. కాబట్టి మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే ప్రమాదం చాలా తక్కువని క్రీడా పండితులు భావిస్తున్నారు. అయితే వర్షం కారణంగా ఓవర్లను కుదించడం లేదా ఆట మధ్యలో అప్పుడప్పుడు బ్రేకులు పడటం వంటివి జరగొచ్చు. గత కొన్ని రోజులుగా బెల్ఫాస్ట్ లో వాతావరణం నిమిషానికి మారుతుండటంతో ఖచ్చితమైన అంచనా వేయడం కష్టంగా మారింది. కానీ బలమైన గాలులు వీచే అవకాశం లేకపోవడం కొంచెం రిలీఫ్ ఇచ్చే అంశం. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ గనుక ఈ మ్యాచ్ లో బరిలోకి దిగితే క్రికెట్ చరిత్రలో ఓ సరికొత్త రికార్డు నమోదవుతుంది. భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లలో అత్యంత పిన్న వయసులోనే అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన క్రికెటర్ గా వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టిస్తాడు. టీమిండియా ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను ఘనంగా ప్రారంభించాలని పట్టుదలగా ఉండగా హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ తో భారత్ కు షాక్ ఇవ్వాలని ఐర్లాండ్ భావిస్తోంది. భారత్, ఐర్లాండ్ మధ్య జరిగే ఈ తొలి టీ20 మ్యాచ్ భారత కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం 5:30 గంటలకు టాస్ పడుతుంది. ఈ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ ను భారతదేశంలో సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానళ్లలో చూడొచ్చు. అలాగే మొబైల్ లేదా ల్యాప్టాప్లలో చూడాలనుకునే వారు సోనీ లివ్ యాప్, వెబ్సైట్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ ను ఆస్వాదించవచ్చు.